నమస్తే మేడం. నమస్తే మేడం. కేసీఆర్ ఇల్లు ఇస్తా అది ఇస్తా అంటాను అని ఇల్లు ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. నాకు ఇంత భూమి ఉండే రింగు రోల్లో పోయింది. రింగు రోల్లో పోతే 15 లక్షలు వచ్చినాయి బిడ్డ. ఉప్పు కారమో తిని మిర్చిలో తెచ్చి ఇల్లు కట్టినా. ఇది కట్టి 12 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ రోల్లో ఇల్లు పోతుందంటే మార్కింగ్ చేసిపోయారు. గవర్నమెంట్ నుంచి నాకు పింఛని లేదు. కోపిన్ కార్డు ఉండే కోపిన్ కార్డు కూడా కొట్టేశారు. ఓ పాత కారు తెచ్చుకుని ఉంటుంది పిల్లలు చిన్న చిన్న గురాని. ఆ కారు కూడా మొన్న 1,50,00,000 టెంట్ హౌస్ పటాకాలు పాడో నరులు కాలబెట్టిర్రు. ఆయనతో అది టెంట్ హౌస్ కూడా కాలిపోయి. ఇప్పుడు మేము రోడ్డు మీద బతకాయిస్తాం. గవర్నమెంట్ నుంచి నాకు ఇక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు. ఈ ఒక్క రూమ్ మిలిగింది, ఈ ఒక్క రూమ్ కూడా పోతుందో ఉంటుందో తెలియదు. గట్లా నాకు అడవిలో భూమి లేదు, ఊళ్ళో ఇల్లు లేదు. నాకేం గవర్నమెంట్ నుంచి 5 రూపాయల సొత్తు చెందలేదు, ఏం ఫలితం కాలేదు. ఇప్పుడు వీడు కొత్తోడు గెలిచాడు, కొత్తోడు ఆడవిళ్ళకి అవి ఇస్తారు. మా ముసలాయన 70 ఏళ్ళు ఉన్నాడు. మళ్ళీ ఆయనకి ఇంత పింఛన్ కూడా రాయలేరు. ఇప్పుడు మళ్ళీ కోపిన్ కార్డు కొట్టేసారు. మరి మాకు ఇప్పుడు నాకు ఆయన సైకిల్ రాదు, బండి రాదు, ఏమి రాదు మా పెద్ద మనిషికి. నా కొడుకులో కొలువులు లేవు. టెంట్ హౌస్లో పని చేసుకొని బతుకుతాం. ఆ టెంట్ హౌస్ కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు టెంట్ హౌస్లో తాను పని చేసుకొని బతుకుతున్నాడు. పెద్ద ఆయనేమో ఎట్లనో గీలెంబడి అలెంబడి తిరుగుతాడు. ఇటువంటి బిల్డింగ్లలో నంబర్ పని చేస్తుండే. ఇప్పుడు శాతనైతులని ఆ నంబర్ పని కూడా చేస్తలేను. అయినా మాకు గవర్నమెంట్ సొత్తు అయితే ఏమీ లాభం లేదు. వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళే పెద్దగా కానీ మాకైతే 5 రూపాయల సొత్తు లేదు. నాకు 2 కొడుకులు 2 బిడ్డలు. రెక్కలు ఇరగొట్టుకొని బతున్నాం. నేను కుమరామెన్ కుండ గురికి పెట్టుకొని ఏమన్నా అమ్ముకుందామంటే కూడా నాకు జాగలేదు. నమస్తే సార్. నమస్తే బాలస్వామి. మీ పేరు సార్? నా పేరు బాలస్వామి. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్గా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా ఈ ఆటో వాళ్ళకి కానీ తర్వాత ఈ బస్సు ఫెసిలిటీస్ కానీ ఇబ్బందికరంగా ఉంది. కొంతమేరంగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం బాగానే ఉంది. కేసీఆర్ గారి పాలన బాగుంది అంటారు. కేసీఆర్ పాలన. మరి ఇప్పుడు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే సార్ రాష్ట్రం? అంటే ఇంకా ఇప్పుడు 1 ఇయర్ దాటింది. ఇంకా మళ్ళీ ఈ సంవత్సరంలో ఏమవుతుందో తెలియదు కదా. అది చూసిన తర్వాత నేను మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఎట్లా ఉంటుంది అభివృద్ధి అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మా పేరు శీతల్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఎంప్లాయీగానే రిటైర్ అయినా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? 6 గ్యారెంటీ అని చెప్పాడు. ఒక గ్యారెంటీ అమలు చేయలేదు. ఒక గ్యారెంటీ అమలు చేసినంటే ఒక బస్సే గ్యారెంటీ చేసాడు. ఆ బస్సు గురించి చెప్తున్నా అంటే 2 ఆల్మూరు కొట్లాడితే ఆమె దగ్గర పైసలు లేకుండా కోడలు పిల్లవి ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. అలా తల్లిగాంటే చేస్తుంది. మళ్ళీ వీనికే ప్రాబ్లం. ఎవరికి ఏమో పోయిందో అని భార్య పోయిందో వానికే ప్రాబ్లం. అది రేవంత్ రెడ్డి పాలనలో డెవలప్మెంట్ అంత లేదు. అడ్మినిస్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ లేదు. ఉన్నది అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రైతు బీమా వస్తుందని చెప్పారు. చనిపోతే 5 లక్షలు ఇస్తామని చెప్పారు, అది లేదు. కళ్యాణ లక్ష్మి అని చెప్పారు, అది లేదు. ఏ పాలన ఉందని తక్కువగా ఉందని చెప్పండి. ఈ పాలన చల్లగా ఉన్నదంటే ఏదైనా చెప్పగలుగుతాం. ఏ పాలన ఒక మాట కనీసం మాట వర్తకనం రావాలి. అంతటికైనా నాకైతే అంత సంతోషం లేదు. రిక్రూట్మెంట్ బి లేదు. ఏది ఇప్పుడు అంటే ఎస్ఎస్సీ చదివిన డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. వాడు చెప్పరాశికి చేద్దామని చెప్తే కొలువులు లేవా. కొలువులు లేకుండా వాడు ఎట్లా బతుకుతాడు? గంతగానం చదువుకున్నాడు. ఇప్పుడు ఇంతగానం చదువుకున్నాడు. మీరు ఇంతగానం చదివి వచ్చి రోడ్ల పూర్తి తిరుగుతుంటే వాటి 2-4 ఫ్యాక్టరీలు వేస్తే ఇది ఒడిమన్నాడు, అడిగిండ్రు. ఇప్పుడు ఒక 2 ఫ్యాక్టరీలు వేస్తే 20 మంది బతుకుతారు. కానీ ఇలాంటివి చేసింది అయితే నాకైతే నచ్చలేదు. ఇక అంతగా గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ కొద్దిగా కొంత గొప్ప చేసి చేయలేదని కాదు. ఆయన చూడు ఊరుంటే ఊరికి మాకు నల్ల లేకుండే, ఈ ఊరు నల్ల లేకుండే, నల్లలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ పాలన కొన్ని రూములు వచ్చినాయి, కొన్ని పనులు అయినాయి. అదే అని చెప్పి కొన్ని పనులు అయినాయి. కానీ ఆయన చూడు ఆయన తులం బంగారం ఇస్తున్నాడు. తులం బంగారాన్ని పోయి ఈయన కళ్యాణ లక్ష్మి ఇచ్చినట్టు ఇప్పుడు మా కొడుకు పెళ్ళి అయితే 1,16,000 మా ఇంటికి వచ్చినాయి. అంటే ఇచ్చినట్టే కదా. మరి నువ్వేమి ఇచ్చినావు నాయన? నీకు తెలియదు కదా నాయన. వాళ్ళు ఇచ్చింది మాకు ఇప్పుడు సంతోషమే కనబడుతుంది. ఇచ్చిందని మాకు తెలుసు. నువ్వు ఏమి ఇచ్చినావు? ఒక తులం బంగారం ఉన్నావు. తులం బంగారం మీద ఆయన ఒక గరీబోడు ఉంటాడు, ఉన్నోడు లేడోడు ఉంటాడు, మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. లేననుకో చూడండి
తప్పేం లేదు. లేనికి చూడకపోతే ఉన్నోనికి చూస్తే అని అంతే. అదే. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కృష్ణ, ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకేం పెద్ద సాటిస్ఫై లేదు. మాకు కేసీఆర్ పాలన బాగుంది అని మంచిగా అనిపించింది. ఇప్పుడేమంతా ఆయన వచ్చిండు, ఆటో వాళ్ళకి పుట్ట కొట్టేసిండు, ఆ ఫ్రీ బస్ అని పెట్టి ఏదో చేస్తున్నాడు. సరే, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. లేక మాకు కేసీఆర్ది మంచిగా ఉంది పాలన. రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలైన ఈ ఆర్గానిటీలైనా ఇక్కడ ఉన్న జనాలు అందరికీ అందుతుంది అంటారు సార్? ఇంతవరకు అయితే మాకు అందలే, ఎవరికన్నా అందినేమో తెలియదు. మాకు అందలే, కరెంట్ రాలేదు, ఇంతవరకు గ్యాస్ రాలేదు, ఇది మాకైతే అందలేదు. మళ్ళీ ఎవరికి అందినా తెలియదు. ఒకటి ఆయన పెట్టింది ఒకటి, ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. అదొకటి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? లక్ష్మణ్. ఏం చేస్తుంటారు సార్? నేను మున్సిపల్ పని చేస్తుంటా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడైతే అట్లా ఉంది. మరి ఏమి ఇస్తాడా తెలియదు, కానీ ఇస్తానంటే ఇస్తాడా మరి ఇయ్యడా, ఇవన్నీ గ్యారంటీ అని చెప్పింది. కానీ ఒకటి కొన్ని కాలేవు, పింఛన్లు ఇవ్వలేడు. ఇది ఒకటి ఉన్నది, ఇస్తాడా మరి ఇందిరామణిలో ఇయ్యడా, చేస్తాడా అని అనుకున్నాం. కానీ మరి ఎప్పుడైతే అనేది కూడా తెలియదు మనకి ఇంకా. అది అయితే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు? ఇక జరుగుతుంది అట్నే, కొంచెం కొంచెం చేస్తున్నట్టు, కొంతమైనట్టు కానట్టుగా నడుస్తుంది పని. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్ 9 సంవత్సరాలు? అది ఇంకా అలా అన్యాయం అయిపోయింది. అది మొత్తం గరీబులను ఆగవాగం చేసేసి. ఇప్పుడు అని అవుతుందా మరి? గరీబులను బాగుపడతారా లేదా తెలియదు. అది ఉంది. మంచిగా చేస్తే బాగానే ఉంటుంది. అది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? గబ్బర్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తామండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఏం పాలన చేసాడు? ఏం చేయలేడండి. రేవంత్ రెడ్డి అన్నీ ఇస్తా అని చెప్పిండు, ఏవి ఇవ్వలేడు. ఆ కేసీఆర్ ఇచ్చిన ఇస్తా అంటే అవి వీట లేవు. ఇక హైడ్రా తీసుకొచ్చిండు, పబ్లిక్కి మొత్తం బూలు పట్టించే పాలన చేశానండి. ఇక అంతే. అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉందంటారు తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి పరంగా అంటే కేసీఆర్ పాలన మంచిగా ఉందండి. రేవంత్ రెడ్డి పాలన అయితే ఏం బాగాలేదండి. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది 9 years? కేసీఆర్ పాలన అయితే నంబర్ 1 ఉందండి. కేసీఆర్ ఏ విధంగా సరే కేసీఆర్ అయితే నంబర్ 1 చేశారు. కరెంటు కానీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మళ్ళీ పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ చాలా బాగా చేసినారు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? రచిత. ఏం చేస్తుంటారు? అంగన్వాడీ టీచర్ని నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మాకైతే తొందరగా శాలరీస్ వస్తే బాగుంటాయి. సార్ వస్తే మేము ఏమనుకున్నామంటే మాకు గవర్నమెంట్ టీచర్గా చేస్తారనేసి మాకు శాలరీ పెంచుతారని అయితే అనుకున్నాము. అయితే ఏమవుతుందంటే ఇంతకుముందు ఉన్నప్పుడు 14వ తారీఖు వరకు అన్నీ వచ్చేటి శాలరీలు, ఇప్పుడైతే శాలరీలు తొందరగా రావట్లేదండి. గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? దాని గురించి అంటే అదేనండి, మా గురించి చెప్పడానికి పోతే అయితే మాకు నెలలో ఖచ్చితంగా 14వ తారీఖు అన్నీ వచ్చేటి శాలరీస్లు ఇప్పుడైతే రావట్లేదండి. అట్లా అదే. అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మేడం? అంటే ఈ పథకాల గురించి కానీ జనాలందరికీ అందుతుందని అంటారు, సామాన్య జనాలకు? ఇప్పుడు ఉన్నాయి అయితే అందుతున్నాయి, బస్సు ఒకటైతే అందరికీ వినియోగించుకుంటున్నారు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? అమృత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పటికైతే బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఏముంటుందో మాకు అంత ఐడియా లేదు. అట్లా ఇక కేసీఆర్ పాలన అంటే ఉన్నోళ్ళకు ఉంది, కానీ మధ్యతరగతి వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉన్నది. మధ్యతరగతి వాళ్ళకు ఏవీ లేవు. రేషన్ కార్డు తీసేసిండు, అన్నీ తీసేసి కొంచెం మాకు ఇబ్బందులే ఉన్నాయి మధ్యతరగతి వాళ్ళకు. అట్లా ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందంటారా? ఇంకా ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడైతే ఏం జరగలేదు. ఇంకా ముందు ముందే ఏమైనా జరుగుతుందేమో చెప్పలేము. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే ప్రజలకి? ఇంకా అంత ఐడియా లేదులే నాకు, కానీ అంత నాలెడ్జ్ లేదు. రైతు బంధు అంటే మాకు వ్యవసాయం లేదు, నాకు అది కూడా నాలెడ్జ్ లేదు. అట్లా వ్యవసాయం ఉన్న వాళ్ళకైతే అవన్నీ తెలుస్తాయి, వ్యవసాయం లేదు కాబట్టి మాకు ఏది తెలియదు. అట్లా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మధు అండి. ఏం చేస్తుంటారు సార్? నేనే ఫెసిలిటీ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఆయన ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి ప్రస్తుతానికి అయితే
కొద్దిగా హై లెవెల్లోనే ఆయన తీసుకుంటున్నాడు అన్ని. ఇప్పుడు మన రైతు బంధు కావచ్చు, అది రైతు బంధు అంటున్నాం, మన దీన్ని ఏమంటారు, రైతు రుణమాఫీ కాదు, అది మంచి స్టెప్పే అనుకోవచ్చు. హైడ్రా కూడా ఒక మంచి స్టెప్పే. సో ఇప్పటి వరకు అయితే ఆయన నుంచి కనపడుతుంది అభివృద్ధి అనేది అయితే కనపడుతుంది మనకి. సో అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 years? ఆయన పాలన కూడా పర్లేదు అనిపించింది నాకు. ఆయన పాలన కూడా పర్లేదు, కానీ న్యూట్రల్గా లేదు అనిపించింది నాకు. సో ఈయన అయితే లాస్ట్ టైం పాలనకి ఈ పాలనకి చాలా తేడా కనపడుతుంది. ఈయన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారిది అయితే ఓ పేద గొప్ప బీద ఇవి ఏం చూడట్లేదు. ఆయన ఎలా చేయాలనుకుంటున్నా, ఒక సీఎం ఎలా చేయాలనుకుంటున్నాడో అలానే చేస్తున్నాడు. ఇదే గవర్నమెంట్ లాస్ట్ టైం అలా లేదు. అభివృద్ధి ఉన్నా కూడా న్యూట్రల్గా లేడు. పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనే ఒక భావం ఉండే ఆయనకి. అదొకటి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవీంద్రనాథ్. ఏం చేస్తుంటారు సార్? రిటైర్డ్ పర్సన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఆయన చేయలేకపోతా ఉన్నాడు. ఆయన ముందుకు వెళ్తా ఉంటే వెనక లాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ముక్కుతా మూలుగుతా కాంగ్రెస్ని నిలబెడదామనేది తప్ప ఏమీ లేదు. మరి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన రాష్ట్రంలో? అభివృద్ధి బాగానే ఉంటుంది. ఆ కేసీఆర్ చేసిందే అభివృద్ధి అదే కంటిన్యూ అవుతుంది. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్ 9 సంవత్సరాలు? అది బాగానే ఉంది అది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లక్ష్మణ్. ఏం చేస్తుంటారు సార్? నేను సివిల్ కాంట్రాక్టర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అనేది ఆయన ఏదో చేస్తాడు అనుకొని ఓటేసినాం. ఆయన ఏదో చేస్తున్నాడు, మనకేం అర్థమైతే లేదు. ఇంకంతే, ఏం లేదు. అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి ఇప్పటికైతే ఏం లేదు. వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ కదా, ముందు ఏమైనా చేస్తారేమో చూద్దాం. ఇప్పటికైతే ఏం చేయలేదు. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ గారి పాలన మంచిగానే ఉండే, బాగుండే, డెవలప్మెంట్ మంచిగానే ఉంది. చాలా డెవలప్ అయింది. ఇంకా దానికంటే మించి చేస్తాడేమని అనుకున్నాం. చేయొచ్చు ఫ్యూచర్లో, చెప్పలేము. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. చేసిన ఆరోగ్య గ్యారంటీల్లో ఉచిత కరెంటు, ఉచిత సిలిండరు, ఆడపిల్లలకు బస్సు సౌకర్యము బాగా ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ కూడా చేసిండు. మంచిగానే ఉంది పాలన. ఇక ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. కేసీఆర్ పాలన డబుల్ బెడ్రూమ్లు ఇస్తానడు, ఎవరికి ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి దళితులకి ఇస్తానడు, ఎవరికి ఇవ్వలేదు. ఏడిచ్చిండు, అన్నీ దగా కోరి పాలన అది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విలాయత్. ఏం చేస్తుంటారు సార్? సమస్యలు చేస్తాం. रेवंत रेड्डी पालन कैसे है सर? आज क्या है साहब, पेंशन का उसका तो दिए नहीं है. नए पेंशन करता हूँ बोले पेंशन भी नहीं करे. नए पेंशन अब तक पेंशन भी बढ़ाए नहीं, नए पेंशन भी करे नहीं. और दूसरा क्या है, कुछ कारोबार का से कुछ भी नहीं लगा के दे रहे. कुछ गरीब लोग हम लोग समझ से वो बेट ले खा रही, और रोड पे कुछ भी कारोबार का से कुछ भी नहीं कर, कैश भी नहीं, कुछ भी नहीं दे रहे. वो क्या क्या दे तो बोले वो सिलेंडर का वो भी नहीं हुआ. जो बोले वो एक भी काम नहीं करे उन्होंने अब तक. केसीआर सर पालन कैसे है सर? केसीआर ही ठीक था. अभी उन्हें रहेगा तो अच्छा जी रहे थे, हम लोग अच्छा कर रहे थे. उन्हें पेंशन नया बढ़ाता था बढ़ाता था भी, और टाइम को दे रहा था, खेता के भी पैसे, और कुछ कारोबार को भी लोन गिन दे रहा था, कर रहा था. बेहतर था. अभी इन आई जब से तो कुछ भी नहीं है, बेकार है अभी ये कांग्रेस के. उसके नया पेंशन भी नहीं बढ़ाया अभी तक, नए पेंशन करे भी नहीं, बढ़ाया भी नहीं अब तक. 2 साल 1.5 साल होने से आगा. थैंक यू सर. हाँ.